థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మాస్టర్స్. మనం 'మెసేజెస్ ఫ్రమ్ ది డివైన్' అనే పుస్తకం సారా వీస్‌మన్ గారు రచించినటువంటి పుస్తకం అన్నమాట ఇది. ఆహ్, ఇది ఒక ఛానెల్డ్ మెసేజ్ బుక్ అన్నమాట. సో, మోస్ట్ ఆఫ్ ది కంటెంట్ ఇన్ దిస్ బుక్ ఏంటి అంటే ఛానెలింగ్ ద్వారా ఆహ్, ఛానెలింగ్ ద్వారా మన ఆథర్‌కి తనకేంటంటే ఆ ట్రాన్స్ మెడిటేషన్‌లో ఉండగా వచ్చినటువంటి మెసేజెస్ అన్నమాట. సో, 'మెసేజెస్ ఫ్రమ్ ది డివైన్' అని ఈ పుస్తకాన్ని రచించారు. సో, తను ఏవైతే ఆ ట్రాన్స్‌లో, ఆ ఛానెలింగ్‌లో తనకొచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ పుస్తక రూపంలో మనకి పొందుపరిచారనమాట. సో, ఇవాళ లెసన్ వచ్చేసి లెసన్ నంబర్ 40 ఫాల్స్ పాత్. Many people who desire to become psychic want nothing to do with the divine. They want to learn psychic skills to use as a tools of ego for their own advantage from a place where they can astonish and manipulate the others. They want to see future, to know what will happen next, to understand where energy is moving in all things, and they want to know not out of humility or true desire, but because they think this knowledge will protect them and will keep from fear and pain. To attain the siddhis, these kind of skills is not important. These siddhis are not about focus, not light. Worse still, those who seek to master these siddhis often seek to acquire these tools of their own gain. సో చాలా మంది ఏంటంటే సైకిక్ అవ్వాలని ఎంతో తపన పడుతూ ఉంటారు. అండ్ ఎంతో దానికోసం సాధన చేస్తూ ఉంటారు. అండ్ చాలా మంది ఎవరైతే ఈ సైకిక్ ఎబిలిటీస్ పొందాలని, సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ పొందాలని చెప్పి తహతహలాడుతుంటారో చాలా మందికేంటంటే ఆ దైవంతో ఎటువంటి సంబంధం కూడా కలిగి ఉండరనమాట కొంచెం కూడా. అండ్ కేవలం వీళ్ళు ఈ సిద్ధులు పొందాలని ఎందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అండ్ ఆరాటపడుతూ ఉంటారంటే, వేరే వాళ్ళని ఆశ్చర్యపరచడానికి అండ్ వేరే వాళ్ళని మ్యానిపులేట్ చేయడానికి, లేదు అంటే వాళ్ళ ఇగో అంటే వాళ్ళు చెప్పింది వాళ్ళ అహంకారానికి వాళ్ళని నిరూపించుకోవడానికి ఏంటి అంటే వీటిని ఒక సాధనాలుగా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారనమాట. కేవలం ఫ్యూచర్‌లో ఏం జరుగుతుందో, ఎక్కడ ఎనర్జీ మూవ్ అవుతుందో, ఎలా ఎనర్జీ మూవ్ అవుతుందో, ఈ విషయాలన్నీ తెలుసుకొని ఏంటి అంటే వాళ్ళు వాళ్ళకి అంటే వాళ్ళు ఎటువంటి బాధలు పడకుండా, ఎటువంటి భయాలు లేకుండా ముందుకు సునాయాసంగా ముందుకు సాగిపోవడానికి అండ్ వేరే వాళ్ళని అబ్బురపరచడానికి, మ్యానిపులేట్ చేయడానికి వాళ్ళు చాలా చాలా మంది సాధారణంగా అంటే సిద్ధులు పొందడానికి ఎంతో తహతహలాడుతుంటారు. కానీ వాళ్ళలో ఎంత కూడా కొంచెం అంటే కొంచెం కూడా ఏంటంటే వాళ్ళేంటంటే అసలు ఏమిటి ఈ కార్యకారణ సంబంధాలేంటి? అసలు ఏంటి మాయ పొర అంటే ఏంటి? అండ్ ఏం తెలుసుకోవాలి? ఈ ఈ అంటే నాకు కనిపించే ఈ ప్రపంచం వెనక లోలోతుల్లో అసలు నేనెందుకు పుట్టాను? ఎందుకిలాగా అంటే ఇక్కడే ఎందుకు పుట్టాను? అండ్ ఇన్ని రిలేషన్‌షిప్స్ జరుగుతున్నాయి, ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, ఇన్ని మంచి జరుగుతున్నాయి. వీటన్నిటి వెనక గల కారణం ఏమిటి? అని ట్రూ డిజైర్‌తో నిజంగా తెలుసుకోవాలని చెప్పి చాలా తక్కువ మంది మాత్రమే ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ దయతో కొంతమంది మాత్రమే ఈ సిద్ధులను పొందాలని ఆశిస్తూ ఉంటారు. ఈ సిద్ధులనేవి కేవలం ఏంటంటే ఎవరైనా గాని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, ఫోకస్ పెంచుకుంటూ ఉంటే తప్పకుండా వస్తుంది. అంతేగాని మీ ఆత్మ యొక్క వెలుగుతో, మీ ఆత్మతత్వంతో ఈ సిద్ధులకి ఎటువంటి సంబంధము లేదు. అండ్ కొన్ని సార్లు అంటే ఎవరైతే ఈగో నేచర్‌ని అంటే ఈగో అనేది కంప్లీట్‌గా తగ్గకుండా కేవలం సాధన చేసి సిద్ధులు పొందాలని చెప్పి సిద్ధులు పొందుతూ ఉంటారు కదా! వాళ్ళకి అంటే లాభం జరగపోగా ఎక్కువగా నష్టాలే వాళ్ళకి జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. Many of the spiritual teachers and leaders in any culture are such as these. They have gained the pinpointed concentration that allows them to master these siddhis, but their hearts are not open. Recall again. The heart is where soul resides. The soul is the light. The heart crack opens into the light. The pinpointed focus, the tricks and the techniques of the wizard, the seer, the sorcerer, the magic. These are interesting, but more than that, they do not measure enlightenment of a being. చాలా మంది ఆధ్యాత్మిక గురువులు, గొప్ప గొప్ప వారు అందరూ కూడా ఏంటి అంటే, ఒక పిన్ పాయింటెడ్ కాన్సంట్రేషన్‌ని, ఫోకస్‌ని సాధన చేసి ఎంతోమంది ఈ సిద్ధులను పొందాలని, సిద్ధులలో మాస్టరీ పొందాలి అని చెప్పేసి ఎంతోమంది ప్రయత్నించారు. అండ్ ఎంతోమంది సాధించారు కూడా. కానీ ఒక్క విషయం మీరు గమనించి ఉంటే, ఎవరైతే గనక ఈ సాధన చేసి సిద్ధులను పొందారో, వాళ్ళ యొక్క హృదయాలు మాత్రం ఓపెన్ కాలేదు. అండ్ మీరొక్క విషయాన్ని మళ్ళీ అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోండి అని చెప్తున్నారు. ఏ విషయం? నేను ముందుగానే ఎన్నో సార్లు మీకు చెప్పాను అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఏ విషయము అంటే,
మీ హృదయ స్థానంలోనే సదా మీ ఆత్మ ఉంది. మీ హృదయానికి ఏది ఇష్టంగా, ఏది ప్యాషనేట్‌గా అనిపిస్తే అదే యాక్చువల్‌గా మీ యొక్క సోల్ పర్పస్ అండ్ లైఫ్ పర్పస్ కూడా అవుతుంది అని చెప్పేసి ఇంతకుముందు మనం ఇదే పుస్తకంలో మనం చూసాం కదా! ఏంటి అంటే మనకి ట్రూ పర్పస్ ఎలా తెలుస్తుందంటే, ఏ విషయం నిన్ను చాలా అండ్ ఎంథూసియాస్టిక్ అండ్ పాజిటివ్ ఎమోషన్స్‌తో ఫిల్ చేస్తుందో, ఏ ఏ పని చేస్తుంటే మీకు మీకెంతో ఎనర్జిటిక్‌గా అనిపిస్తుంటుందో, హృదయం నిండిపోతుందో, అదే మీ యొక్క ట్రూ పాత్. అదే మీ యొక్క సోల్ పాత్ అని చెప్తారు కదా! సో, మీ హృదయ స్థానమే మీ ఆత్మ యొక్క స్థానము. సో, ఎప్పుడైతే గనక అంటే ఎవరిని చూసినా, ఏది చూసినా గనక మన హృదయం మన హృదయం విచ్చుకుని ఒకవేళ గనక దయ, ప్రేమ అనేది పొంగుకొస్తూ ఉన్నాయనుకోండి, అటువంటి వారికి అండ్ ఈవెన్ ఒకటి కూడా చెప్తారండి. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల్లో విన్నట్టు గుర్తనమాట నాకు. ఏంటంటే ఆయన ఒకటే మాట అంటారు. ఇప్పుడు అమ్మవారిని మనం ఎందుకు పూజిస్తున్నాము? అంటే అమ్మ అంటే ఎవరు? శక్తి. సో, శక్తి స్వరూపిణి. మరి శక్తి స్వరూపిణి అయితే పూజించేస్తామా? కానే కాదు. ఆ శక్తి స్వరూపిణి ప్రేమతో, దయతో కూడుకుని ఉంది కాబట్టి, అమ్మా అనంగానే మన తప్పులనన్నిటిని క్షమించేసి, ఆ తల్లి మనని చల్లని చూపులతో చూసి మనల్ని సన్మార్గంలో నడిపిస్తుందన్న నమ్మకం ఉంది కాబట్టి, మనం అమ్మా అని ఆమె దగ్గరికెళ్తున్నాం. సో, శక్తి ఎప్పుడైతే గనక ప్రేమతో, దయతో కలగలిపి ఉంటుందో, కూడుకుని ఉంటుందో, అది నిజమైన శక్తి అని చెప్పేసంటారనమాట. సో, ఈ సిద్ధులు ఇవన్నీ కూడా ఎవరికైతే గనక వాళ్ళ హృదయం అనేది విచ్చుకుని వాళ్ళలో గనక ప్రేమ, దయ లేని వారికి ఈ సిద్ధులు ఉన్నప్పటికీ కూడా అది వ్యర్థమే. అది కొన్ని సార్లు వాళ్ళ పట్లనే వికటించి ప్రభావం చూపిస్తుంటుంది. సో, దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని చెప్పేసి అంటున్నారనమాట. సో, చాలా మంది స్పిరిచ్యువల్ లీడర్స్ అండ్ మాస్టర్స్ చాలా మంది కూడా ఈ మధ్య కాలంలో ఇదే ప్రయత్నిస్తున్నారు. వాళ్ళు గొప్ప గొప్ప సిద్ధులు సాధిస్తున్నారు. కేవలం సాధన ద్వారా, ఆ పిన్ పాయింటెడ్ ఫోకస్ ద్వారా, కాన్సంట్రేషన్ ద్వారా. బట్ వాళ్ళ హృదయ స్థానాలు మాత్రం ఏ మాత్రం కూడా ఓపెన్ కాలేదు. అండ్ ఓకే. ఏంటంటే ఈ పిన్ పాయింటెడ్ ఫోకసెస్, సాధన, ఈ ట్రిక్స్, మ్యాజిక్స్ అంటే మంత్రదండాలు ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. కానీ ఇది ఏ మాత్రము కూడా ఒక జీవి యొక్క ఒక ఒక హ్యూమన్ బీయింగ్ యొక్క ఎన్‌లైట్‌మెంట్‌కి ఏ మాత్రం కూడా కొలమానాలు కావు. కానే కావు. అంటే ఒక ఒక పర్సన్‌కి చాలా సైకిక్ ఎబిలిటీస్, సూపర్ న్యాచురల్ ఎబిలిటీస్ ఉన్నంత మాత్రాన ఆ పర్సన్ ఏమి ఆహ్, అంటే ఆ మోక్ష స్థితికి దగ్గరైన వారు మాత్రం కానే కాదు. ఎప్పుడు కూడా ఈ సిద్ధులనేవి కొలమానం కానే కాదు. ఒక బీయింగ్ యొక్క ఎన్‌లైట్‌మెంట్‌ని మనం అర్థం జేసుకోవడానికి. In this way, we ask that you choose to open to energy of the divine with the purest heart, the humblest of the intention, the longing to move only in the nectar of love. The siddhis may arrive to you over the time and with practice. If you choose to move in that direction, but without the heart's true longing for grace, they will become the biggest stumbling block for you. సో, మేము ఏం చెప్తున్నాము అంటే, ఆ స్పిరిచ్యువల్ గైడ్స్ ఆ స్పిరిట్ గైడ్స్ ఏం చెప్తున్నారు మనకి అంటే, ఎప్పుడు కూడా మీ హృదయాన్ని ఆ దైవానికి అంటే, మీ యొక్క మీ యొక్క ఆహ్, కంప్లీట్ ప్యూరిటీతో నిండుకుని ఉన్న హృదయంతో ఎప్పుడు కూడా ఆ దైవం వైపు మీరు మీరు ఓపెన్‌గా ఉండండి. అండ్ విత్ హంబ్లెస్ట్ ఇంటెన్షన్ ఏంటి? చాలా దయాపూరితమైన, ప్రేమపూరితమైనటువంటి ఉద్దేశంతో ఆయన వైపు తిరిగి చూడండి. అండ్ ఎప్పుడు కూడా మీ యొక్క మార్గము మీరు నడిచే ప్రతి ఒక్క అడుగు కూడా ఎప్పుడు కూడా ప్రేమతో నిండుకుని ఉండాలి అని ఆ మార్గం వైపు నడుస్తూ ఉండండి. అండ్ కావాలి అంటే ఈ మార్గంలో మీకు సిద్ధులు వస్తాయి. మీరు కావాలి అనుకుంటే ఖచ్చితంగా వచ్చే తీరుతాయి. బట్ ఏంటి అంటే, ఏ ఎవరి హృదయంలో అయితే గనక ఈ దయ, ప్రేమ అన్నవి లేవో, ఎవరికైతే ఈ ప్రేమ, దయలు లేని వారికి గనక ఈ సిద్ధులు వస్తే గనక, అవి తప్పకుండా మీ ఆత్మ యొక్క పురోగతికి అడ్డంకులు మాత్రమే అని చెప్తున్నారనమాట. బీ కాషియస్ ఆన్ యువర్ పాత్. వాచ్ ద ఫాల్స్ రోడ్. దేర్ విల్ బి డార్క్‌నెస్ ఆన్ ఆల్ ద సైడ్స్ ఎట్ టైమ్స్. At times, there will be temptations as your abilities, as your understanding increases. Darkness has its own silky call and will be very alluring. ఏంటి అంటే ఎప్పుడు కూడా దయ కలిగిన హృదయంతో ఉండండి. ఎప్పుడు కూడా తప్పుడు దారి వైపు నడవద్దు. అండ్ అన్ని మనం వెళ్ళే మార్గంలో చుట్టూతా అన్నీ కూడా ఈ చీకటి కోణాలనేవి ఉంటాయి. అండ్ ఇంకొక విధంగా చెప్పాలంటే ఈ సిద్ధులు వాటి మాయలో పడిపోవటము. ఏంటంటే ఇవన్నీ కూడా చాలా అందంగా కనబడుతూ ఉంటాయి. మిమ్మల్ని ఎంతో అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా మీ యొక్క అంటే ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఈ టెంప్టేషన్స్‌కి వీటన్నిటికి కూడా మనం దిగజారిపోకూడదు అని చెప్పేసి అంటున్నారనమాట. మీ యొక్క అండర్‌స్టాండింగ్‌ని ఇంక్రీజ్ చేసుకుంటూ, మీరు ప్రేమతో, దయతో ముందుకు సాగండి. ఎప్పుడు చాలా కాషియస్‌గా ముందుకు వెళ్ళండి. ఎప్పుడు నేను వెళ్ళే దారి
ప్రేమతో కూడుకుని ఉన్నదా? నేను ఎందుకు ఇది సాధించాలనుకుంటున్నాను? ఈ సిద్ధులు ఎందుకు నాకు కావాలి? ఇది అంటే నేను వేరే వాళ్ళకి సర్విస్ చేయడానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నానా? లేదంటే నా స్వార్థానికి నేను ఉపయోగించుకోవాలనుకుంటున్నానా? అన్న విషయాలను ఎప్పుడు కూడా క్లారిటీగా ఎప్పుడు కూడా అంటే ఆహ్, ఈ దేనికోసం నేనిది మేనిఫెస్ట్ చేసుకుంటున్నాను నా లైఫ్‌లో అన్న ఇంటెన్షన్, అన్న ఉద్దేశ్యం ఎప్పుడు కూడా సరైనది అండ్ క్లియర్ ఇంటెన్షన్ అయితే గనక, మనం వెళ్ళే దారి చాలా ఎప్పుడు చక్కగానే ఉంటుందనమాట. ఎప్పుడు ఒక క్లారిటీ లేకుండా, ఒక కన్‌ఫ్యూజన్‌తో నాకది కావాలి, నాకిది కావాలి అని చెప్పి వెంపర్లాడుతూ, పరిగెడుతూ దాని కోసం సాధనలు చేస్తే రావచ్చు కాకపోతే మనం మన ఆధ్యాత్మిక పురోగతి, మన ఆత్మ పురోగతి అన్నది ఈ సిద్ధులని అంటే ఒక క్లారిటీ లేకుండా, ఏ ఉద్దేశంతో సంపాదిస్తున్నామో తెలియకుండా సంపాదించినట్లయితే దాన్ని ఉపయోగించటం కూడా ఎలాగో మనకి తెలియకపోవడం మూలాన దాంట్లో గోతుల్లోకి పడిపోయి ఆత్మ పురోగమనం కాకుండా తిరోగమనం కూడా పొందే అవకాశాలుంటాయి కాబట్టి, ఈ సిద్ధుల ద్వారా మనం అంటే ఆహ్, అంటే ఈ సిద్ధులు గనక మనం సరైన స్థితిలో లేకుండా గనక సంపాదించాలని ప్రయత్నిస్తే అవి మనకి ఆత్మ పురోగతికి గొప్ప అడ్డంకులుగా తయారై కూర్చుంటాయి. సో, ఎప్పుడూ జాగ్రత్త అన్నట్టుగా చెప్తున్నారనమాట. ఫాలో ద పాత్ ఆఫ్ లైట్. ఇట్ ఈస్ యువర్ ఇన్ఫినిట్ డెస్టినీ. ఎప్పుడు కూడా వెలుగు వైపు మాత్రమే ప్రయాణం చేయండి. సో, అప్పుడే మనకి మనం మన డెస్టినీని చేరుకోగలుగుతాము. సో, నిన్న చెప్పారు గదా! నిన్న చాప్టర్‌లో మనకి డార్క్‌నెస్ అంటే ఏంటి? ఎక్కడైతే మనం నేను సరిపోను దీనికి, నేను తగిన దాన్ని కాదు, నాకు అర్హత లేదు, నాకు బాధగా ఉంది, నాకు భయంగా ఉంది, నాకు షేమ్ ఫీల్ అవుతున్నాను, నేను గిల్ట్ ఫీల్ అవుతున్నాను. ఇవన్నీ కూడా డార్క్‌నెస్ అన్నమాట. ఒకవేళ లైట్ అంటే ఏంటి? జాయ్, ప్యూరిటీ, హ్యాపీనెస్ ఇవన్నీ కూడా లైట్. సో, మనం వెళ్ళే మార్గం ఎప్పుడైతే గనక ఈ హ్యాపీనెస్‌తో, జాయ్‌తో, శాంతితో అన్నిటితో నిండిపోయిందనుకోండి, అది, అది సరైన మార్గము. అంటే వెలుగు వైపు మనం ప్రయాణిస్తున్నాం అనేది మనకు అర్థమవుతుందనమాట. సో, దీనికిచ్చిన ఎక్సర్‌సైజ్ ఏంటి? వాట్ కైండ్స్ ఆఫ్ ఈగో టెంప్టేషన్స్ హావ్ యూ ఫేస్డ్ ఇన్ యువర్ లైఫ్? వాట్ ఫాల్స్ రోడ్స్ have you walked until you gained the clarity that they're false? Are there any false roads you're walking on right now? If there are, look at them deeply today and say if they are what your soul wants. ఓకే. అంటే మీ జీవితంలో మీకేదైనా ఈగో టెంప్టేషన్స్ మీకేమన్నా అనిపించినియా? ఇదిగో నాకింతొచ్చు కదా! నాకిది తెలుసు కదా! ఇప్పుడు నేను చూడు దీన్ని ప్రదర్శిస్తాను. నేను అందరికంటే మిన్నగా నన్ను నేను చూపించుకుంటాను అని చెప్పి మీకేదన్నా ఈగో టెంప్టేషన్స్ ఉండి, మీరేదన్నా తప్పుడు మార్గంలో మీరు ఆలోచిస్తున్నారు, వెళ్తున్నారని మీకెక్కడైనా అనిపిస్తుందా? లేదు అంటే గనక ఒక క్లారిటీ లేకుండా ఏదో ఒక మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నాకేం అర్థం గావట్లేదు అని మీకనిపిస్తుందా? అండ్ ఏ తప్పుడు మార్గంలో వెళ్తున్నారో, లేదు అంటే గనక తప్పుడు మార్గం ఇన్ సెన్స్ ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో మనకి తెలియకుండానే ఏంటి అంటే, మనం ఇగోని బాగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళే మార్గమే తప్పుడు మార్గం అన్నమాట. తప్పుడు మార్గం అంటే మరొకటి కాదు, మరొకటి కాదు. ఓకేనా? సో, ఆహ్, అంటే ఇప్పుడు మీరు నడుస్తున్న మార్గంలో మీకేదైనా తప్పులు కనబడుతున్నాయా? ఓకే. ఒకవేళ కనబడుతుంటే గనక దాన్ని లోతుల్లో చూడండి. అండ్ అదేనా మీ 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 ఆత్మ కోరుకుంటుంది అన్న విషయాన్ని అర్థం చేసుకోండి అని జెప్పేసి చెప్తున్నారు. ఓకేనా మాస్టర్స్? నెక్స్ట్ చాప్టర్‌కెళ్దాము. ఓకే. సో, ఇది పార్ట్ 8 అన్నమాట. డివైన్ గైడెన్స్. సో, డివైన్ గైడెన్స్ మనం ఏ విధంగా పొందుతుంటాము అన్న విషయాల్ని తెలియజేసే పాఠాలన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా? సో, లెసన్ నంబర్ 41 గైడెన్స్ అరైవ్స్ ఇన్ విజన్స్. There has been a great deal of misunderstanding in our culture of how we communicate with you. By we means all your guides, angelic realm, the departed realm, the nature, animals, the other dimensions, the energies of the higher vibration. You have the ability as a soul-based being to enter into many of these universal layers and levels. It's only the perception that keeps you from these realities. Free your mind from the misbeliefs of your culture, family, corporation, even your own fear, and it is easy to enter into these multidimensional universes. This is what we want by multidimensional universe, but we choose to say it more simply as layers and levels. Just a minute అండి. సో, గైడెన్స్ మీకు ఏ విధాలుగా మీకు మా దగ్గర నుంచి వస్తుంది. సో, మేము అంటే ఎవరు అని ఇక్కడ కూడా క్లారిటీ ఇస్తున్నారనమాట. మేము అంటే ఎవరంటే మీ గైడ్స్. ఏంజెలిక్ అంటే ఏంజెల్స్ కావచ్చు. లేదు అంటే గనక యాక్చువల్‌గా ఏంటంటేనండి నేను కూడా కొన్ని ఇంటర్‌వ్యూస్‌లో విన్న ప్రకారంగా ఏంటి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రెల్మ్‌లో ఉంటారనమాట. గెలాక్టిక్ ఫెడరేషన్ ఉంటారనమాట. ఇంటర్ గెలాక్టిక్ ఫెడరేషన్స్ అని చెప్పి ఇట్లా కొంతమందుంటారు. ప్లైడియన్స్, ఆర్కుటూరియన్స్ వాళ్ళు కొన్ని రెల్మ్స్‌లో కొంత ఫ్రీక్వెన్సీలో ఒక 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 తలంలో వాళ్ళుంటే గనక మనం అంటే ఇప్పుడు మానవ జన్మలు తీసుకుంటూ
ఆ తర్వాత మళ్ళీ చనిపోయి వాళ్ళొక లెవెల్‌కెళ్తారనమాట. వాళ్ళు ఒక ఫ్రీక్వెన్సీ స్థాయికి వెళ్తారు. అండ్ ఏంటి అంటే ఏంజెల్స్ ఒక స్థాయిలో ఉంటారంట. అండ్ మన స్పిరిట్ గైడ్స్ అయితే ఒక స్థాయిలో ఉంటూ ఉంటారట. సో, ఏంటి అంటే ఇలా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిల్లో ఒక్కొక్క డిమెన్షన్స్‌లో ఉంటూ ఉంటారనమాట. ఓకేనా? అండ్ గెలాక్టిక్ ఫెడరేషన్స్ ఇవి ఇలా మాట్లాడుకుంటే గనక వాళ్ళంట నైన్త్ డైమెన్షన్స్‌లో ఉంటారనమాట. అండ్ కొంతమంది 12థ్ డిమెన్షన్స్‌లో ఉంటారు. సో, ఏంటి అంటే మేమందరం కూడా మీతో ఎలా కమ్యూనికేట్ అండ్ చాలా మందికేంటంటే ఏం చెప్తున్నారంటే మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంది. ఎలా కమ్యూనికేట్ చేస్తారు వాళ్ళు మనతో? అసలు కమ్యూనికేట్ చేయగలరా వాళ్ళు మనతో? అని చెప్పేసి ఈ కమ్యూనికేషన్ పట్ల చాలా మిస్‌అండర్‌స్టాండింగ్ ఉంది. దాన్ని మేము క్లియర్ చేయాలనుకుంటున్నాం ఈ చాప్టర్‌తో. అట్ ద సేమ్ టైమ్ మేము అనగా ఎవరు? ఏంజెల్స్, గైడ్స్ మీ దగ్గర నుంచి మీరు అంటే ఈ భూలోకం నుంచి సడెన్‌గా లేదు అంటే గనక వృద్ధాప్యంతో మాయమైపోయినటువంటి మీ ప్రియమైన వారు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, నేచర్ గావచ్చు. సో, ఈవెన్ యానిమల్స్ కూడా అవి కూడా ఒక డైమెన్షన్స్‌లోకి వెళ్తాయన్నమాట. అండ్ అవి కూడా ఈవెన్ ఏంటంటే చనిపోయిన వారు, మన ప్రియమైన వారు మనతో కమ్యూనికేట్ చేస్తుంటారు. మన యొక్క చానెల్స్ ద్వారా, మీడియమ్స్ ద్వారా అని మనకు తెలుసు కదా! నెట్‌ఫ్లిక్స్‌లో మొన్న ఒక డాక్యుమెంటరీ చూసానండి. అందులో అతనొక మీడియం అన్నమాట. అతనికి ఒకామె తనని బుక్ చేసుకుంటదన్నమాట. ఏంటి అంటే, "నాకొక రీడింగ్ చేసి పెట్టాలి మీరు. నేను ఒక ప్రియమైన వారిని కోల్పోయాను. వాళ్ళు వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి నాకు మెసేజెస్ కావాలి" అని చెప్పి ఒకామె బుక్ చేసుకుంటదన్నమాట అతన్ని. అయితే తను అంటే తన ఇంటికెళ్తాడన్నమాట. ఎళ్లి ఆహ్, ఏంటి అంటే తను ఆ ఛానెలింగ్ చేయడం మొదలుపెట్టంగానే తనకేంటంటే ఒక కుక్క కనబడుతూ ఉంటుందన్నమాట. అది ఏంటి అంటే ఆడుకుంటూ, అటు గంతులేస్తూ, ఇటు గంతులేస్తూ అట్లా కనబడుతూ ఉంటదన్నమాట. అండ్ తనకి ఆశ్చర్యంగా అనిపిస్తది. మీరు ఎవరిని అంటే నాకైతే ఒక కుక్క కనబడుతుందండి. అండ్ దాని పేరేమో డి మీద స్టార్ట్ అవుతుందని చెప్తుంది. పలానా పేరండి. నాకంత గుర్తులేదు ఎగ్జాక్ట్‌గా. జస్ట్ మీకు ఊరికే టూకీగా చెప్తున్నా. ఈ పలానా లెటర్‌తో కలిగిన పేరుతో అది స్టార్ట్ అవుతుందని చెప్తుంది. అండ్ మీరు మీ కుక్క గురించి ఈ సెషన్‌ని అడిగారా? అని అడుగుతాడనమాట. నాకైతే అసలు భలే ఆశ్చర్యం అనిపించింది. అసల ఏంటి అంటే ఈవెన్ యానిమల్స్ కూడా దే ట్రై టు కమ్యూనికేట్ విత్ అస్ అనమాట. అండ్ అవి గూడా వెళ్ళి కొన్ని అంటే మన మనుషులు ఎలా అయితే వెళ్ళి ఆ సోల్ ప్లేన్స్‌లో ఎలా అయితే ఉంటారో యానిమల్స్ కూడా అంతే అనమాట. దే ఆల్సో గో దేర్. అండ్ ఇంకొక ఇంటర్వ్యూ విన్నాననమాట. ఆవిడ ప్రత్యేకించి షీ ఈస్ ఎ మీడియం ఇన్ ఛానెల్ ఓన్లీ ఫర్ యానిమల్స్ అనమాట. చనిపోయిన యానిమల్స్ అన్నీ కూడా తనతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాయన్నమాట. అయితే ఒకామె తన దగ్గరికి ఫోన్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుంటదన్నమాట. ఆహ్, ఏంటి అంటే ఆహ్, నాకు ఆహ్, నాకు ఒక ఛానెలింగ్ చేసి పెట్టాలి అని చెప్పేసి. అయితే కాకపోతే నేను ఫిజికల్‌గా రాలేనండి మీ దగ్గరికి. నాకు ఛానెలింగ్ చేసి పెట్టండి అని చెప్పేసి చెప్తదనమాట. సరే అని చెప్పేసి ఏంటి అంటే ఓకే. కరెక్ట్‌గా తన అపాయింట్‌మెంట్ డేట్ అండ్ టైమ్ వస్తది. అయితే ఏంటంటే తను ఫోన్‌లో ఛానెలింగ్ చేస్తూ ఉండేటప్పుడు తనేంటంటే నాకొక పిల్లి కనబడుతుందని చెప్తుందనమాట. ఆ! కరెక్టేనండి. నేను పిల్లి గురించే. మా పిల్లి చనిపోయింది. అదంటే నాకు చాలా చాలా ప్రాణము. అది చనిపోయింది. అయితే ఏంటంటే ఎలా చనిపోయానో అది పిల్లి చూపిస్తూ ఉంటదనమాట తినకి విజన్స్ రూపంలో. ఏంటి అంటే ఆ విజన్స్ ఎలా కనబడుతూ ఉంటాయంటే తను కార్ టైర్ కింద పడి చనిపోయినట్టు కనిపిస్తా ఉంటాయన్నమాట. అయితే ఏంటంటే అప్పటికే 2, 3 సార్లు తినకి అదే విజన్ ఒస్తదనమాట. కానీ ఏంటంటే ఆహ్, ఏమో తను కార్ టైర్ కింద పడి చచ్చిపోయింది అంటే ఈవిడ ఎంత బాధపడుతుందో ఎందుకొచ్చిందిలే అని చెప్పి చెప్పదనమాట. కానీ 3 సార్ల 3 సార్లు ఆ విజన్ చూపిస్తుంది. ఏదైనా ఒక జీవి 3 సార్లు ఒక విజన్ చూపిస్తే వాళ్ళకి రూల్ ఏంటంటే అది ఎంత కష్టంగా అనిపించినప్పటికీ అది చెప్పాలి అన్నమాట. సో, ఇలా కార్ టైర్ కింద పడి చచ్చిపోయిందండి మీ పిల్లి అని చెప్తదనమాట. అయితే అవునండి అది నా కార్ టైరే. నేను నా గరాజ్‌లో నా కారు వెనక్కి తీసేటప్పుడు నా కారు టైర్ కింద పడి చచ్చిపోయింది అని చెప్తదనమాట. అయితే ఏంటంటే, ఆ పిల్లి మళ్ళీ ఏం చెప్తుంది, ఒక కాలు దాని ఒక కాలు కంప్లీట్‌గా తెగి పడిపోయింది అని చెప్పి చూపిస్తుందనమాట. ఇది కూడా తనకి చెప్పబుద్ధి కాదు. ఏంటి అంటే, కాకపోతే మళ్ళీ ఇంకో 3 టైమ్స్ చూపిస్తదనమాట అదే విజన్. సారీ అండి మళ్ళీ ఇంక బాధ అంటే మిమ్మల్ని ఇంకా మరింత బాధ పెట్టాల్సొస్తోంది. బట్ ఏంటంటే, ఆ పిల్లి చూపిస్తుంది ఒక కాలు దానికి తెగి పడిపోయిందంటే, అసలావిడ తెగ ఏడ్చేస్తదనమాట. ఎందుకు సారీ అని చెప్పేసి ఈవిడ చెప్తూ ఉంటదనమాట. కాదండి కాలు తెగిపోయింది పిల్లికి కాదు నాకు అని చెప్తదనమాట. అంటే ఆ పిల్లి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కూడా తిని ఓనర్‌ని ఎంత ప్రేమిస్తుందో చూడండి. అనుక్షణం కనిపెట్టుకుంటూ తనకేం జరుగుతుందో చూస్తుందనమాట అక్కడి నుంచి. సో, ఇలా కాలు తెగిపోయింది అని చెప్పేసి తన ఓనర్‌కి కాలు తెగిపోయింది, యాంప్యుటేట్ అయిపోయింది వాళ్ళ ఓనర్ అని చెప్పేసి తినెంతో బాధకు గురవుతుందనమాట ఈ పిల్లి.
అసలు నాకైతే ఆ ఇంటర్వ్యూ విన్న తర్వాత భలే ఆశ్చర్యం కలిగిందనమాట. ఇంతలాగా ఈవెన్ యానిమల్స్ కమ్యూనికేట్ చేస్తాయా? యానిమల్స్ తమ ఓనర్స్ పట్ల ఇంత ప్రేమని, ఇంత బాండ్‌ని డెవలప్ చేసుకొని ఉంటాయా? ఈవెన్ అవి ఇక్కడి నుంచి పాస్ ఆన్ అయిపోయి ఎళ్ళిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఓనర్స్‌కి ఏం జరుగుతున్నాయి అనేవి కూడా చూస్తూ ఉందా? ఎంత ప్రేమ జీవులు అని, అవి కూడా ఎంత ప్రేమ జీవులు అని అసలు నాకు చాలా ఆశ్చర్యం కలిగిందనమాట. సో, ఈవెన్ యానిమల్స్ అవి ఏవి కమ్యూనికేట్ చేయాలన్నా కానీ ఏంటంటే, ఏవైనా హై ఎనర్జీ బీయింగ్స్ ఏంటంటే, కమ్యూనికేట్ చేయొచ్చు మీతోని. యూ హావ్ ఎబిలిటీ. ఓకే. ఆహ్, ఎలా నాకు ఆ ఎబిలిటీ ఉంది అంటే, ఎవరు నువ్వు? నువ్వు ఫిజికల్ బాడీవి కాదు. ఎవరు మరి నువ్వు? నువ్వు ఆత్మవి. నువ్వు ఒక సోల్ బేస్డ్ బీయింగ్‌వి కాబట్టి నీకు సదా ఆ ప్రతి యూనివర్స్ డైమెన్షన్‌లోకి ఈ మల్టీ డైమెన్షన్స్‌లో ఏ లేయర్‌కైనా వెళ్ళగలిగేటువంటి హక్కు నీకుంది. హక్కు కాదు. ఏంటంటే వెళ్ళగలవు నువ్వు. అది సహజ సిద్ధంగా నీకున్న కేపబిలిటీ. కాకపోతే ఏంటంటే చాలా సార్లు మనకో పర్సెప్షన్ ఉంటదనమాట. నాకెక్కడ చేతనవునండి అని చెప్పి. ఎప్పుడైతే నీకున్న ఆ పర్సెప్షన్‌ని, ఆ దురభిప్రాయాన్ని పక్కకు తీసి పెడితే, నువ్వు ఎక్కడికైనా గాని, ఏ రెల్మ్‌కైనా, ఏ డైమెన్షన్‌కైనా గాని వెళ్లి కమ్యూనికేట్ చేయగలిగే కేపబిలిటీ నీలో ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట. అండ్ నీ యొక్క మైండ్‌ని ఫ్రీ చేసుకో. దేన్నించి? మిస్‌బిలీఫ్స్‌ని. మిస్‌బిలీఫ్స్ నీ కల్చర్ చెప్పినయి, నీ ఫ్యామిలీ చెప్పినయి, సొసైటీ చెప్పినయి, నీ కార్పొరేషన్ చెప్పిన అన్ని మిస్‌బిలీఫ్స్‌ని పక్కన పెట్టి, ఈ మల్టీ డైమెన్షన్ యూనివర్స్‌ని యాక్సెస్ చేయడానికి సిద్ధం కా అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇది అసలు చాలా సింపుల్ అని కూడా చెప్తున్నారనమాట. చాలా ఈజీగా. ఈ మల్టీ డైమెన్షనల్ ఏంటంటే మల్టీ డైమెన్షన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఒక లేయర్స్ కింద ఉంటాయి అంతే. సో, యూ కెన్ ఈజిలీ ఎంటర్ ఇంటూ ఎనీథింగ్. ఎందుకు ఎలా ఎంటర్ కాగలవు అంటే, బికాజ్ నువ్వేంటి? నీ సహజ సిద్ధమైన స్థితి ఏమిటి? నువ్వు ఆత్మవి కాబట్టి. నీకు నేచురల్ గానే ఆ కేపబిలిటీ ఉంది అని మనకి చెప్తున్నారనమాట. వి ఆల్వేస్ చూస్ టు స్పీక్ మోర్ సింప్లీ టు యువర్ ఓకే. వి ఆల్వేస్ చూస్ టు స్పీక్ మోర్ సింప్లీ టు యువర్ చైల్డ్ సెల్ఫ్, టు యువర్ హార్ట్ నేచర్. So that you understand more fully. Understand that your language is not yours. Understand that our language is not yours. Universe speaks in the ways that are beyond your ability as a human to understand. Thus we create a bridge that allows the translation. ఏంటి అంటే ఈ గైడ్స్ గాని, ఏంజెల్స్ కానీ, ఈ మన మన చనిపోయే మన డిపార్టెడ్ అంటే మన డిపార్టెడ్ పీపుల్ కానీ, అంటే మన ప్రియమైన వారు, చనిపోయిన వారు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే ఎంతలాగా మాట్లాడతారంటే అత్యంత తేలికైన భాషలో, మనకందరికీ కూడా అర్థమయ్యే భాషలో. అది కూడా ఎంతలాగా అంట, నీ చిన్న పిల్లల మనస్తత్వానికి, నీ చిన్న పిల్ల సెల్ఫ్‌కి అంటే నీ ఇన్నర్ చైల్డ్‌కి కూడా లేదంటే నీ చైల్డ్ తత్వానికి కూడా అర్థమయ్యేంత సింపుల్ భాషలో వాళ్ళు మాట్లాడతారట. అండ్ వాళ్ళు మన యొక్క హార్ట్ నేచర్‌తో మాట్లాడతారంట. అంటే మన హృదయాన్ని స్పందింపజేసే విధంగా మాట్లాడతారంట. సో థట్ మనకి కంప్లీట్‌గా అర్థమవ్వాలి అన్నట్టుగా మనకి అంత సింపుల్ లాంగ్వేజ్‌లో మాట్లాడతారంట. అండ్ ఎందుకు వీళ్ళ అవసరం ఉంది అంటే గనక, మనకు యాక్చువల్‌గా యూనివర్స్ మనతో కమ్యూనికేట్ చేసేది చాలా హైయెస్ట్ వైబ్రేషన్ ఉంది. మనమేంటి ఈ ఫిజికల్ శరీరం తీసుకొని మనం ఈ 3 డైమెన్షన్ ఫిజికల్ వరల్డ్‌లో ఉన్నాం. ఎర్త్ ప్లేన్ మీద 3 డైమెన్షన్స్‌లో ఉంటామనమాట మనం. ఈ ఈ థర్డ్ డైమెన్షన్‌లో ఉన్నప్పుడేంటంటే, చాలా లోవర్ వైబ్రేషన్స్‌లో ఇక్కడ కలిగి ఉంటాం అన్నమాట. అండ్ ఈ లోవర్ వైబ్రేషన్‌కి ఆ యూనివర్స్ యొక్క హైయెస్ట్ వైబ్రేషన్ ఏదైతే కమ్యూనికేట్ చేయాలి అనుకుంటుందో, కొన్నిసార్లు మనం ఈ హ్యూమన్ కంటైనర్‌లో ఉండగా మనకు అర్థం కాకపోవచ్చు కాబట్టి, ఆ యూనివర్స్ ఏదైతే ఆ యూనివర్సల్ ప్రిన్సిపల్స్ కానీ, ఆ యూనివర్స్ అంటే యద్భావం తద్భవతి. సో, ఇటువంటి అన్ని విషయాలు మనకి తెలియజేయాలి. యూనివర్స్‌లో ఉన్నటువంటి నిగూఢ రహస్యాలేంటి? అవన్నీ కూడా మనకి తెలియజేయడానికి వీళ్ళు బ్రిడ్జ్ లాగా ఉపయోగపడతారంట. ఒక ట్రాన్స్‌లేటర్స్ లాగా ఉపయోగపడి, అవి మనకర్థమయ్యేలాగా, ఆఖరికి మన చిన్న పిల్లల మనస్తత్వానికి కూడా అర్థమయ్యేంత విధంగా అత్యంత సులువుగా మాట్లాడడానికి వాళ్ళు ఎంతగానో ప్రయత్నిస్తారట మనతోని. We, the kites, are your bridge, translating the infinite energy so that your human aspect can receive it, understand it, use it. Without this bridge, the energy is too great for your form. It is too ultimate radiance, too strong for your physical being. With this bridge, with the help of us balancing and moderating the energy, you can experience so many things. In this way, we create a spot of meeting where our vibration lowers to meet yours, whereas your vibration raises to meet ours. This meeting point of entering in where there is a direct connection that happens. సో, మేము ఎవరైతే గైడ్స్ ఉన్నామో, మేమేం చేస్తామంటే ఈ ఇన్ఫినిట్ ఎనర్జీని మీ మీ హ్యూమన్ కంటైనర్స్ అంటే ఈ సోల్ ఒక హ్యూమన్ కంటైనర్‌లో ఉంది కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా
ఆ గ్రేటర్ ఎనర్జీని, ఆ అల్టిమేట్ రేడియన్స్ ని, అంటే అంత గొప్ప వెలుగుని, అంత గొప్ప చైతన్యాన్ని, అంత గొప్ప ఇన్ఫర్మేషన్ ని ఇది మీ యొక్క ఫిజికల్ బాడీకి చాలా కష్టం అనమాట బేర్ చేయడం. ఈవెన్ ఆఖరికి మనం చెప్తే గనక కుండలిని యాక్టివేషన్ అయితే గనక కొంతమంది ఎంత ఎనర్జీ అంటారంటే యాక్చువల్‌గా కొన్ని 1000 కరెంటు స్తంభాలలో పాస్ అయ్యే ఎనర్జీ ఎంత ఉంటుందో అంత ఎనర్జీ మనలో పాస్ అవుతదంట కుండలిని యాక్టివేషన్ జరిగినప్పుడు. అండ్ కొన్ని సార్లు యాక్టివేషన్ జరిగినప్పుడు ఆ ఎనర్జీని తట్టుకోవడం కూడా కష్టం ఉంటదనమాట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఎనర్జీ అంటే మనలోనే ఉంది ఆ ఎనర్జీ అంతా. సో ఏంటి అంటే ఈ ఫిజికల్ బాడీకి అంత గొప్ప చైతన్యాన్ని, అంత గొప్ప ఎనర్జీని మనకు తట్టుకునే కేపబిలిటీ కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది కాబట్టి, మనకు అత్యంత సులువుగా, సునాయాసంగా అర్థం చేపించడానికి ఈ గైడ్స్ అనేవాళ్ళు అండ్ ఈ స్పిరిట్ గైడ్స్, ఏంజెల్స్ అనేవాళ్ళు మనకెంతగానో ఉపయోగపడతారనమాట. వాళ్ళేం చేస్తుంటారు, ఈ ఎనర్జీని బ్యాలెన్స్ చేసి, మోడరేట్ చేసి మనకు అర్థమయ్యేలాగా చెప్తూ ఉంటారు. మనకి ఒక మీటింగ్ పాయింట్‌ని వాళ్ళు క్రియేట్ చేస్తారనమాట. ఆ మీటింగ్ పాయింట్‌లో వాళ్ళేం చేస్తారు, ఆ స్పిరిట్ గైడ్స్, ఆ ఏంజెల్స్ వాళ్ళ యొక్క ఎనర్జీని కొంచెం తగ్గించుకుని, కొంచెం మనమేమో మన ఎనర్జీని గనక పెంచుకుని, ఒక ధ్యానం చేసి, ఒక ట్రాన్స్‌లోకెళ్ళి ఎప్పుడైతే మనం మన యొక్క ఎనర్జీని పెంచుకుంటామో, మనం మీట్ అయ్యే ఒక కామన్ పాయింట్ ఉంటదనమాట. ఆ కామన్ పాయింట్ దగ్గర ఇద్దరం చేరుకున్నప్పుడు, అప్పుడు డైరెక్ట్‌గా వాళ్ళు మనతో కమ్యూనికేట్ చేస్తారు. As we have said before, so many of you go well beyond the meeting point into the high states of radiance and bliss. And these are the beautiful and the healing vibrational points for you. But we say these spots are too far above the human vibration for you to understand. It's only immersion without understanding. This vibrational state is good, valid, and useful. But if you seek understanding, it is not where you go and you need to go. ఓకే. సో, కొంతమంది ఏంటంటున్నారంటే, కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఈ మీటింగ్ పాయింట్ స్థాయిల్ని దాటి వాళ్ళ ధ్యానంలో చాలా హైయెస్ట్ స్టేట్స్‌కెళ్ళిపోతుంటారు. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో ఏంటంటే నేచర్‌లోకెళ్ళిపోయిన తర్వాత కొంతమంది బాగా నిమగ్నమైపోయి, ఆ పై స్థాయిలోకెళ్ళిపోయి ఏంటంటే ఎంతో బ్రహ్మానందాన్ని, మహదానందాన్ని, ఎంతో పరమానందాన్ని అనుభవిస్తూ ఉంటారనమాట. అది అనుభవం. అది ఇంకా దానికి మాటలుండవనమాట. దానికి అర్థమేం ఉండదు. దానికి మాటలే ఉండవు. అదసలు ద గ్రేటెస్ట్ హీలింగ్ పాయింట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ వైబ్రేషనల్ పాయింట్స్ అని చెప్తున్నారనమాట. కానీ మీకు ఆ సృష్టి ఎనక రహస్యం కానీ, కార్యకారణ సంబంధాలు కానీ, ఈ మాయ ఏంటి? ఈ ఇగో ఏంటి? వీటి నుంచి ఎలా బయటపడాలి? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు అర్థం కావాలి అంటే మాత్రం ఈ స్థితిలో మీకు అర్థం కాదు. జస్ట్ అది కేవలం ఏంటంటే అది ఒక రమించే స్థితనమాట. ఆ మహదానందాన్ని అనుభవించే స్థితి. సో, అక్కడ ఏంటంటే మీకేదన్నా అర్థం కావాలి అంటే అర్థం కాకపోవచ్చు. కానీ ఎక్కడైతే మనం ఆ గైడ్స్‌ని మీట్ అవుతాం చూసారా? ఇంకా దానికంటే ఇంకా కొంచెం లోవర్ వైబ్రేషన్ స్థాయిలో ఉన్నప్పుడు మనకు అనేక విధాలుగా మనకు అర్థం చెప్పడానికి ఆ యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది? అసలు దాని నిజమైన తత్వం ఏంటి? ఈ సృష్టి యొక్క రహస్యం ఏంటి? ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఆ స్థాయిలు కూడా ఉన్నాయి. అదేం తప్పు అని వాళ్ళు చెప్పట్లేదనమాట. ఆ స్థాయికి వెళ్లారంటే మీరింకా అనుభవం. ఆ సృష్టి మీరైపోతారు. మీరే అనుభవం అయిపోతారు. ఇంకా అదే అని జెప్పేసి చెప్తున్నారనమాట. To reach us most clearly, to enter the space where it is easiest for us to communicate with you in the ways that you understand language, symbol, vision, sound, emotion. You need to enter at a vibration that is not so distant from your natural state. సో వాళ్ళు చూడండి మీ యొక్క న్యాచురల్ స్థితికి మరీ ఎక్కువగా మరీ ఎక్కువ హయ్యర్ ఎనర్జీకో, హయ్యర్ వైబ్రేషన్ స్థితికో కూడా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము కమ్యూనికేట్ చేయాలంటే మీ న్యాచురల్ స్థితి నుంచి కొంచెం హయ్యర్ వైబ్రేషన్‌కొస్తే చాలు. అక్కడ మీకు ఒక లాంగ్వేజ్ రూపంలోనో, ఒక సింబల్ రూపంలోనో, ఒక విజన్ రూపంలోనో, ఒక సౌండ్ రూపంలోనో, ఒక ఎమోషన్ రూపంలోనో మీకు ఎన్నో విషయాలు కమ్యూనికేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారనమాట. వి ఆస్క్ యూ ఎంటర్ విత్ యువర్ ఐస్ క్లోజ్డ్. వి ఆస్క్ దట్ యూ ఎంటర్ ఇన్ ఆన్ ద బ్రెత్. యూ ఫీల్ స్లైట్‌లీ రిలాక్స్డ్. నథింగ్ మోర్. యూ ఫీల్ స్టిల్ అండ్ యూ ఫీల్ యువర్ హార్ట్ ఓపెన్. సో, జస్ట్ కళ్ళు మూసుకోండి చాలు. మీ బ్రెత్‌ని అబ్జర్వ్ చేయండి చాలు. అండ్ కొంచెం రిలాక్స్ అవ్వండి. ఇంకంతే ఇంకేం అక్కర్లేదు. జస్ట్ అలా స్థిరంగా కూర్చోండి చాలు. మీ యొక్క హృదయం ఓపెన్ అవుతోంది. అండ్ అక్కడ మీకు డైరెక్ట్ కనెక్షన్ మాతో దొరుకుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. When you are in this space, you will be able to receive from us in the ways you understand. One of the first ways you will receive from us is the visions. ఓకే. సో, ఎప్పుడైతే ఈ స్థితికి ఎంటర్ అయ్యారో ఇమ్మీడియేట్‌గా మీరు మేము చెప్పే విషయాలను అర్థం చేసుకోవడం మొదలు పెడతారు. అండ్ మొట్టమొదటిగా మీకు అర్థమయ్యే విధంగా మేము ఏ భాషలో, ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తామని చెప్తున్నారు? విజన్స్ రూపంలో మనకి తెలియజేస్తూ ఉంటారట మొట్టమొదటిగా. ఓకేనా? బై దిస్ వి మీన్ ఆల్ that you will see the things in your physical container through your mind's eye.
Less often, you may see visions outside in the layers and the levels of the universe. You may see the veil lift in the physical world, but in most cases, the most uses, all is shown to you in your mind's eye. అంటే చాలా మటుకు ఈ విజన్స్ ఎక్కడ చూపిస్తాం మీరు? కళ్ళు తెరుచుకొని ఉండగా కాదు. కళ్ళు మూసుకొని ఉండగా మీ యొక్క మూడో నేత్ర స్థానంలో మీకు ఎన్నో రకాల విజన్స్ రూపంలో మీకు ఎన్నో మెసేజెస్ మేము తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. కొన్నిసార్లు చాలా కొద్ది మందికి మాత్రమే ఏంటంటే ఈ మాయ అనేది తొలగిపోయి వాళ్ళ కళ్ళ ముందే అన్ని తేట తెల్లంగా వాళ్ళకి అర్థమైపోతూ ఉంటాయన్నమాట. యాక్చువల్‌గా ఏంటి అంటే ఆహ్, నేను ఒకామె యొక్క ఇంటర్వ్యూ చూసానండి. ఆమెకేంటంటే స్ట్రెయిట్ అవే 7 డేస్ ఇంకేంటంటే విపరీతంగా ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్ అయిపోతూ ఉంటాయన్నమాట. చాలా విషయాలు అర్థమైపోతూ ఉంటాయి. రోజు ఏంటి అంటే ఆమెకి ఏంటంటే సాక్షాత్తు ఆ భగవంతుని యొక్క చైతన్యంతోనే ఆమెకి అంటే ఆమె తనని మీట్ అవుతారన్నమాట. భగవంతుడిని మీట్ అవుతారు. ఒక ఒక వెలుగు రూపంలో అన్నమాట. సో, ఇలాగ అంతా ఎక్స్‌పీరియన్సెస్ అంతా అవుతున్న తర్వాత ఇంకేంటంటే ఆ అమ్మాయి ఎప్పుడైతే మళ్ళీ ఔట్ ఆఫ్ బాడీ ఎక్స్‌పీరియన్సెస్ అయ్యి కొంచెం స్థిమిత పడ్డానికి, నార్మల్ ఫిజికల్ లైఫ్‌లోకి రావడానికి ప్రయత్నిస్తుంటుందో, అప్పుడెలా ఉంటదంటే, యాక్చువల్‌గా అది కోవిడ్ టైమ్ అనమాట. కోవిడ్ టైమ్‌లో ఏంటంటే, అరే! కోవిడ్ వల్ల ఇంతమంది నష్టపోతున్నారు, ఇంతమంది చనిపోతున్నారంటే, ఆ అమ్మాయి స్థితి ఎలా ఉంటదంటే, ఎంత పర్ఫెక్ట్‌గా ఉంది, ఎంత బావుంది, ఏంటి వాళ్ళు చనిపోతున్నారా? అంటే ఏంటంటే ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంది. వాళ్ళెందుకు చనిపోతున్నారో కూడా ఒక కారణం ఉంది. అంతా కూడా ఒక పర్ఫెక్ట్ బ్యాలెన్స్‌డ్. ఎవ్రీథింగ్ ఈస్ ఎ యూనివర్సల్ డాన్స్ అన్నట్టుగా ఆమెకర్థమవుతుందనమాట. ఆమె స్థాయి మారిపోయింది. ఇప్పుడు చూడండి ఆమె ఫిజికల్ వరల్డ్‌లో మనతో పాటే ఉంది. కాకపోతే ఆమె చూసే దృష్టి, ఆమెకర్థమయ్యే విషయాలన్నీ మారిపోయినియి. తన ముందుకొచ్చి తనని ఏంటంటే ఆమెని యాక్చువల్‌గా చాలా మంది బాగా విపరీతంగా బుల్లీ చేస్తూ ఉంటారనమాట. ఆమేంటంటే వేరే దేశం నుంచి ఆస్ట్రేలియా ఎళ్తది. అంటే ఒక విధంగా చెప్పాలంటే కొంచెం డబ్బులు సంపాదించడానికి బాగా పూర్ కండిషన్‌లో పెరుగుతారనమాట వాళ్ళు. అయితే ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడానికి, కాస్త నిలదొక్కుకోవడానికి చాలా కష్ట నష్టాలు పడి ఆస్ట్రేలియాకెళ్తారనమాట. ఆమె తొందరగా ఎవరు యాక్సెప్ట్ చేయరు. అండ్ చాలా బుల్లీ చేస్తూ ఉంటారనమాట. అయితే ఆమెకెప్పుడైతే ఈ ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ అవుతాయో, అయిన తర్వాత ఎలా అంటే, ఇప్పుడు ఆమెని బుల్లీ చేయడానికో, టార్చర్ చేయడానికో ఎవరైనా వస్తే, వాళ్ళ హృదయాలలో ఉన్నటువంటి డార్క్‌నెస్ అంతా ఈవిడకి కనబడుతూ ఉంటుందనమాట. వ వాళ్ళు మాట్లాడేది పైకేంటంటే, "ఏ నీ మొహం ఏంటి ఇంత చెత్తగా ఉంది" అని అలా మాట్లాడుతున్నారనుకోండి, వాళ్ళ లోపల హృదయాల్లో ఉన్న భాష ఈవిడకి అర్థమవుతుందనమాట. డీప్ ఇన్‌సైడ్ అంటే ఐయామ్ వెరీ ఇన్ఫీరియర్. ఐయామ్ ఫీలింగ్ వెరీ జెలస్ ఆఫ్ యూ. సో, ఆమెకేంటంటే వాళ్ళలో ఉన్న అంతరంగా ఉన్నటువంటి ఇప్పుడు చూడండి కొన్ని సార్లు మనమే పైకి ఎందుకలా బిహేవ్ చేస్తున్నామో మనకర్థం గాదు. లోతుల్లో ఎక్కడ దాని యొక్క రూట్ కాజ్ అనేది మనకర్థం కాదు కదా! ఆమెకేంటంటే వాళ్ళు ఎందుకలా బిహేవ్ చేస్తున్నారు? ఎక్కడి నుంచొచ్చింది ఈ రూట్ అన్న విషయాలు ఆళ్ళకి తెలియచేయకుండానే వాళ్ళ మొహం చూస్తేనే ఈమెకర్థమైపోయాయన్నమాట. సో, కొంతమందికి మాత్రమే ఫిజికల్ రియాలిటీలో ఇలా మాయ తొలగిపోయి అన్ని విషయాలు అర్థమైపోవడం చాలా తక్కువ మందికి మాత్రమే జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళకి కూడా మేమేంటి అంటే, ఎలా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తాము అంటే, విజన్స్ రూపంలో. అది ఎక్కడ? మీ యొక్క థర్డ్ ఐలో, మీ యొక్క మైండ్స్ ఐలో మేము చూపిస్తూ ఉంటాము. కేవలం మీరేదేదో పెద్ద విషయాలేం చేయనక్కర్లేదు. మీ యొక్క నేచురల్ స్థితి నుంచి ఇంకొంచెం హైయర్ వైబ్రేషన్‌లోకొస్తే చాలు. జస్ట్ రిలాక్స్‌గా కూర్చోండి. బ్రెత్ మీద కాన్సంట్రేట్ చేయండి. స్టిల్‌గా కూర్చోండి. మీ యొక్క హృదయాన్ని ఓపెన్ చేసి, ఓపెన్‌గా రిసీవ్ చేసుకోవడానికి, మెసేజెస్ రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా కూర్చుంటే చాలు. ఇంకంతే. అది ఆ మాత్రం చేస్తే చాలు. మేము మీతో కమ్యూనికేట్ చేయడానికి సిద్ధంగా అని చెప్తున్నారనమాట వాళ్ళు. You will be surprised. You will be surprised how visions show up. You may feel like you are thinking of something or a thought will show up in the vision form. Seeing visions may remind you how you feel when you're thinking about something or imagining it, or when you read and you picture something in the mind. సో, కొన్నిసార్లు ఏంటంటే ఈ విజన్స్ వచ్చినప్పుడు ఏంటంటే, నేను ఏదైనా ఆలోచిస్తున్నట్టున్నాను. ఏంటో ఒక ఆలోచన ఇలా విజన్స్ రూపంలో నాకు కనబడుతుందేమో అని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అండ్ సాధారణంగా విజన్స్ అంటే ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు నువ్వేదన్నా థింక్ చేయమన్నాననుకోండి, పింక్ ఎలిఫెంట్ ఎలా ఉంటుంది అని థింక్ చేయమనంగానే, వెంటనే పింక్ ఎలిఫెంట్ మన మైండ్ ఐలో వచ్చేసిందా లేదా? సో, నువ్వు ఇమాజిన్ చేసినప్పుడు ఎలా అయితే ఒక పిక్చర్స్ రూపంలో నీ అంటే నీ మైండ్ ఐలో ఇలా తళుక్కుమని మెరుస్తున్నాయో, అదే విధంగా నీకు విజన్స్ రూపంలో మేము కమ్యూనికేట్ చేస్తామని గైడ్స్ చెప్తున్నారనమాట. Sometimes visions of the past, such as past life. Sometimes visions of the past, such as memory. Sometimes visions of present. Sometimes the vision is of future in this lifetime. Sometimes the vision of future in the future lifetime. Sometimes vision of alternate universes. సో, ఎటువంటి రకరకాల విజన్స్ మనకి వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయంటే, ఒక పాస్ట్ లైఫ్‌కి సంబంధించినవి కావచ్చు. లేదంటే మన గతం
మన చిన్నతనానికి సంబంధించింది కావచ్చు, ప్రెజెంట్ మూమెంట్‌కి సంబంధించింది కావచ్చు, లేదంటే ఫ్యూచర్‌కి సంబంధించిందయి ఉండొచ్చు, ఫ్యూచర్ లైఫ్ టైమ్‌కి సంబంధించిందయి ఉండొచ్చు, లేదంటే మనం మల్టీ డైమెన్షనల్‌గా ఎగ్జిస్ట్ అవుతాం. అంటే మనమే పారలెల్ వరల్డ్స్‌లో కూడా మన జీవితాన్ని కొనసాగిస్తాము అని చెప్పి చెప్తూ ఉంటారు కదా! పారలెల్ వరల్డ్స్ గురించి. సో, అలా వేరే డైమెన్షన్స్‌లో, వేరే ఆల్టర్‌నేట్ యూనివర్సెస్‌లో మనం ఎక్కడైనా జీవనాన్ని సాగిస్తుంటే దానికి సంబంధించిన విజన్స్ కూడా మనకి అర్థం కావడానికి చూపించవచ్చు. Do you see how visions show up as a function of time? This is one thing to understand when you look at the visions when in the time continuing they are located. Okay. Do you see how visions show up as a function of expanded time? This is one thing to understand when you look at the visions. If they're part of this present universe you inhabit as a human reality, or if they are a part of alternate or a parallel universe that you have entered. సో ఏంటి అంటే, ఈ సందర్భానుసారంగా మేము ఏ విధంగా విజన్స్ చూపిస్తామో మీకు అర్థమవుతుంది కదా! ఏంటి అంటే ఏం చెప్తున్నానంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి, ఫ్యూచర్‌కి కొన్నిసార్లు ఫ్యూచర్ లైఫ్ టైమ్స్ యాక్చువల్‌గా ఏంటంటే నాకు ఈ విషయం అయితే అర్థం కాలేదండి. ఆహ్, ఎలా చెప్తారంటే యాక్చువల్‌గా ఏంటంటే నా గతం జరిగిపోయినదంతా కూడా గతమని, జరగబోయేదంతా ఫ్యూచర్ అని చెప్పి, జరిగిపోయింది అంటే ఆ కాలం అయిపోయిందని చెప్పి, జరగాల్సిందంటే ఇంకెక్కడో సృష్టించబడాలి అని చెప్పేసి మనం అనుకుంటాం కదా! కానీ అంటే చాలా మంది ఇంటర్‌వ్యూస్‌లో నేను విన్నదేంటంటే అన్నీ సైమల్టేనియస్‌గా పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అన్నీ సైమల్టేనియస్‌గా జరుగుతున్నాయి అంటారనమాట. సో, నాకదేదో అర్థం కాలేదు. కొంచెం ఇంచుమించు ఇక్కడ గూడా అలాగే చెప్తున్నారనమాట. సో ఏంటి అంటే మీరు ఈ కొన్ని కొన్ని సార్లేంటంటే మీరు ఈ ప్రెజెంట్ రియాలిటీకి సంబంధించినటువంటి విజన్స్ అయినా చూపించొచ్చు. కొన్నిసార్లు ఆల్టర్‌నేట్ యూనివర్సెస్‌కి సంబంధించిన విజన్స్ అయినా కానీ మీకు చూపించవచ్చు అని చెప్తున్నారు. యెస్ అక్క ఏమన్నా మాట్లాడాలనుకున్నారా? ఒకసారి మళ్ళీ ఆ సెంటెన్స్ చదవండి. అక్క ఒకసారి కొంచెం గట్టిగా మాట్లాడరా? వినిపించట్లా. ఒకసారి మళ్ళీ ఆ సెంటెన్స్ చదువుతారా? ఓకే అక్క. యాహ్! Do you see how visions show up as a function of time? This is one thing to understand. When you look at the visions, when in the time continuing they are located. Do you see how visions show up as a function of expanded time? This is one thing to understand when you look at the visions, if they are part of the present universe you inhabit, or as your human reality, or if they are part of alternate or a parallel universe. ఇది అక్క. ఓకే. యాహ్! వినిపిస్తుందా నా మాటలు? అక్క చాలా లో ఎక్కడో వినబడుతుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? హుహు. లేదక్క. ఓకే దెన్ వదిలేయండి. ఓకే. సరే అయితే ఈ పార్ట్ కొంచెం పక్కన పెట్టుకుందాం. యాహ్! అవును లావణ్య గారు. ఐ ఆల్సో కుడెంట్ హియర్. Okay. You understand symbols, metaphors, archetypes, and so forth. They are part of your culture and part of your way of understanding. Thus, visions are often symbolic. They're shortcuts for us to communicate a vast array of information. సో, ఏంటి అంటే చాలా సార్లేంటంటే మనం సింబల్స్, మెటాఫోర్స్, ఆర్కిటైప్స్ సో, ఈ విధంగా మనం అంటే మన యొక్క కల్చర్ ప్రకారంగా ఇప్పుడు ఓం సింబల్ వచ్చిందనుకోండి, స్వస్తిక్ సింబల్ వచ్చిందనుకోండి, శుభం అని చెప్పి అలా అర్థం చేసుకుంటాం గదా! మన కల్చరు, మనం పుట్టిన మనం ఎక్కడ పుట్టాము, ఏ కల్చర్‌లో పుట్టి పెరిగాము, ఏ కంట్రీలో పుట్టి పెరిగాము, వీటిని బట్టి ఏంటి అంటే సో, ఆ విధంగా సింబాలిక్‌గా చాలా షార్ట్ కట్స్ రూపంలో మనకి కమ్యూనికేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. ఆ చిన్న షార్ట్‌కట్‌లోనే, ఆ చిన్న క్లూలోనే ఎంతో అర్థం ఉంటుందనమాట. ఆహ్, వి ఆల్సో యాక్చువల్‌గా ఏంటంటేనండి, ఈ ఈ ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ముందు మాటగా ఒకటుంటదనమాట. యాక్చువల్‌గా రచయిత ఏంటి అంటే, ఎప్పుడైతే తనకు ఆ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ ఈ సారా వీజ్‌మెన్ గారికి ఎప్పుడైతే నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిందో, నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఆవిడకేంటి, అర్ధరాత్రి లెగడము, అందరూ పడుకున్న తర్వాత ఎందుకు లెగుస్తుందో ఆవిడకే తెలీదు. ఒక ట్రాన్స్‌లో వెళ్ళిపోతారనమాట. మెడిటేషన్‌లో కూర్చుంటారు. పేపరుంటే పేపరు, పెన్ను తీసుకొని రాసేస్తూ ఉంటారు. లేదంటే గనక కంప్యూటర్ ముందుకెళ్ళిపోయి కంప్యూటర్ మీద ఏమైతే ఇన్ఫర్మేషన్ వర్డ్స్ చాలా పదాలు, చాలా ఇన్ఫర్మేషన్ డౌన్‌లోడ్ అయిపోతూ ఉంటుందనమాట తన బుర్రలోకి. తను రాసేస్తూ ఉంటారనమాట. మరుసటి రోజు ఓహ్! నేనిది రాసానా అని చెప్పి చూసుకొని దాన్ని కాంప్రహెండ్ చేసి తను పెట్టుకుంటదనమాట. సేవ్ చేసి పెట్టుకుంటది. సో, ఈ విధంగా అనమాట. ఇది తన జర్నీ. ఈ పుస్తకంలో రాసినవన్నీ కూడా ఇవే అనమాట. సో, అయితే ఈ సారా విజ్మన్ గారికి ఒకసారి ఏంటంటే, ఏంటిది? అసలేం జరుగుతుంది నా జీవితం? లెగుస్తున్నాను, రాస్తున్నాను. కొంసేపు మెడిటేషన్ చేసుకుంటున్నాను, మళ్ళీ రాసుకుంటున్నాను. కొంచెం పని చేస్తున్నాను, మళ్ళీ కూర్చొని రాస్తున్నాను. అసలు ఏంటి? ఏం రాస్తున్నాను? ఎందుకింత రాస్తున్నాను? అసలు ఏం జరుగుతోంది నాకు? అసలు నేను చేస్తుంది కరెక్టేనా?
నేను వెళ్తుంది రైట్ మార్గమేనా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారనమాట. ఆమెకి యాక్చువల్‌గా నేచర్‌లోకి వెళ్ళడం అంటే మహా ఇంట్రెస్ట్ అనమాట. మహా ఇష్టం అనమాట. అయితే సారా విస్మన్ గారు తన హస్బెండ్ ఇద్దరు కలిసి ఆహ్, సైకిల్స్ తీసుకొని పెద్ద అడవి అన్నమాట. వాళ్ళ ఇంటి దగ్గర నైబర్‌హుడ్‌లో ఉంటుందంట. ఆ అడవిలోకి చక్కగా వాళ్ళు సైక్లింగ్‌కి వెళ్తారన్నమాట. సైక్లింగ్‌కి వెళ్ళేటప్పుడు నేచర్‌లోకెళ్ళేటప్పుడు ఎప్పుడూ కూడా తను ఒక ఇంటెన్షన్ పెట్టుకుంటారంట. నేనెళ్ళే మార్గం సరైనదా కాదా? నాకు ఈ ప్రశ్న మెదులుతోంది నా మనసులో. అది కరెక్టా కాదా? అని చెప్పేసి అడుగుతదన్నమాట. నాకు నాకు చాలా తేట తెల్లంగా, చాలా క్లియర్‌గా ఒక మెసేజ్ నువ్వు నాకందించాలి. నేను బాగా అర్థం చేసుకునే విధంగా నాకందించాల్సిందే నువ్వు అని చెప్పి వెళ్ళిపోతదనమాట. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఇవి అప్పటికే ఏంటి అంటే కొంచెం సైకిక్ ఎబిలిటీస్ కొంచెం బాగా ఎక్కువ అవుతాయన్నమాట. దాని మూలాన ఏంటంటే అసలు ప్రకృతిలోకెళ్ళంగానే ఒక హై వైబ్రేషన్‌లోకెళ్ళినట్టు ఆ చెట్లు, చేమలు చూసి మైమరిచిపోతారనమాట ఈవిడ. ఏంటి అంటే ఇంకా చాలా సేపు ఏంటి అంటే సైక్లింగ్ చేసి ఒక జలపాతం దాకా దాని దగ్గరికొచ్చి అక్కడ కూర్చుంటారనమాట తను, తన భర్త. అక్కడ కూర్చోంగానే తనకొకటి బాగా అట్రాక్ట్ చేస్తదనమాట. తను కూర్చున్న ప్రదేశంలో కిందన. తను ఒక బెంచ్ మీద కూర్చుంటారు కిందననమాట. ఇలా తీసి చూస్తే అక్కడ ఎటువంటి పక్షులు లేవు, ఏమి లేవు. అసలొక పెద్ద తెల్లటి ఈకనమాట. ఎంత ఈక అంటే ఒక ఒక పెద్ద పాదమంత సైజుందనమాట. ఇది ఏ పక్షి ఈక ఇంత వైట్‌గా, ఇంత తెల్లగా ఉంది. ఏమి ఈక అంటే అదొక క్విల్ట్ అని చెప్పుకుంటున్నారనమాట. అయితే తన తన భర్త చూసి ఇది ఇది ఒక ఈక కాదు క్విల్ట్ అని చెప్తున్నారనమాట. సో, ఏంటి అంటే ఈ క్విల్ట్‌కి యాక్చువల్‌గా మీనింగ్ ఏంటి అని చూసుకుంటే గనక రైటర్స్‌కి వచ్చేటువంటి ఒక గొప్ప చాలా శుభ సూచకం అన్నమాట. నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు అని యూనివర్స్ ఒక శుభ సూచకంగా తనకి తెలియచేయడానికి కరెక్ట్‌గా ఆ ఈకనన్నమాట. అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా, అంత డైరెక్ట్‌గా ఉంటాయి మెసేజెస్ మీకు అని చెప్పి చెప్పడానికి తన స్టోరీ కూడా కొంచెం ముందు మెన్షన్ చేశారన్నమాట. ఇక్కడ కొంచెం యాప్ట్‌గా ఉంటదని ఇక్కడి దాకా ఆపాను నేను. ఇక్కడ ఇక్కడ చెప్పానన్నమాట నేను. ఓకేనా? లెట్స్ ప్రొసీడ్. అక్క ఇప్పుడు ఒకసారి చెప్తారా అక్క? ఈ టైం గురించి? ఇప్పుడొకసారి ట్రై చేయండి. అన్‌మ్యూట్ చేసుకొని. యాహ్! యాహ్! ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందా? క్లియర్‌గా ఉంది. యాహ్! ప్లీజ్ గో. యాహ్! అంటే నాకర్థమైంది ఏంటంటే కొన్ని డ్రీమ్స్ అని, ఎక్స్‌పీరియన్సెస్ అని వస్తూ ఉంటాయి గదా! అవును. ఇట్స్ లైక్ మనం కొన్ని డ్రీమ్స్‌లోని యాస్ట్రల్‌గా చాలా రియలిస్టిక్‌గా ఎక్స్‌పీరియన్స్ చేసేస్తూ ఉంటాం. హ్మ్. అండ్ దాన్ని మళ్ళీ మనం ఇక్కడ ఈ ఫిజికల్ వరల్డ్ అన్న దీంట్లో చేయాలి అని అనుకోము. హ్మ్. ఎందుకంటే ఆ ఎక్స్‌పీరియన్స్ అయిపోయింది కాబట్టి మనకి. హ్మ్. 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 సో, అవును. అది అంటే దాన్ని డిఫరెన్షియేషన్ చెప్తున్నారు అని అనిపించింది నాకు. ఏమనంటే ఒకవేళ ఇప్పుడు ఈ ప్రెజెంట్ లైఫ్‌కి ఇక్కడ సంబంధించింది, ఈ ఫిజికల్ వరల్డ్ రిలేటెడ్‌గా సంబంధించిందయితే ఒక ఒక వేలో దానికి చెప్తున్నారు. కనెక్టివిటీ చెప్తున్నారు. హ్మ్. అది ఇంకొక వరల్డ్‌కి, ఇంకొక డైమెన్షన్‌కి సంబంధించిందయితే హ్మ్. ఇంకొక విధంగా చెప్తున్నారు అన్న విధంగా నాకర్థమైంది. బట్ ఓకే. అదేనా పాయింట్ కాదా అనేది ఏమో ఏమో. అక్క ఈమె అంటే ఈమె రాసిన ఆ లాంగ్వేజ్ నాకు కూడా ఈ పాయింట్స్ అర్థం కాలేదన్నమాట ఎగ్జాక్ట్‌గా చెప్పాలి అంటే. మళ్ళీ ఒక్కసారి చదువుతారా? అంటే అందరూ ట్రై చేయండి. యాహ్! డు యూ సీ అంటే ఆ! హ్మ్. హ్మ్. అంటే ఫుల్‌గా చదివేద్దా ఒకేసారి. ఓకే అక్క. కొద్దు కరెక్ట్‌గా ఓకే. లైన్ అలా చదివితే హ్మ్. ఆ! Do you see how visions show up as a function of time? This is one thing to understand when you look at the visions when in the time continuing they are located. అంటే అసలు హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పాస్ట్‌లో ఉందా? ప్రెజెంట్‌లో ఉందా? ఫ్యూచర్‌లో ఉన్నదా? అన్నది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే చాలా సార్లు విజన్స్ ఏంటంటే కాలానికి సంబంధించి కాలానితో ముడిపడి ఉండేవి మీకు చాలా సార్లు వస్తూ ఉంటాయి. అన్నట్టుగా ఇక్కడి దాకా అయితే నాకు అర్థమైందక్క. జస్ట్ ఈ పాయింట్ అయితే. హ్మ్. యాహ్! యాహ్! Do you see how visions show up as a function of expanded time? ఫ్యూచరిస్టిక్ సంబంధించిందనుకోవచ్చా? అనుకుంటున్నాను నేను. నాకు హ్మ్. కూడా కొంచెం అలాగే అర్థమైంది. This హ్మ్. is one thing to understand when you look at the visions, if they are part of this present universe you inhabit and or alternate or a parallel universe that you have entered. అని చెప్పి తర్వాత కంటిన్యూ చేశారనమాట. సో, ఇస్ ఇట్ ఎ ఫంక్షన్ ఆఫ్ హ్మ్. ఎక్స్‌పాండెడ్ టైమ్ అంటే అదే నాకు అర్థం కాలేదక్క. టైమ్ ఎక్స్‌పాన్షన్. ఎక్స్‌పా హ్మ్. ఎక్స్‌పాండెడ్ టైమ్ అనేసంటే అది ఫ్యూచర్ ఒకటి కావచ్చు. హ్మ్. లేదు అనేసంటే ఆహ్,
ఎలా చెప్పాలి? నాకు వర్డ్స్ సరిగ్గా రావట్లేదు దానికి రిలేటెడ్‌గా. హ్మ్. ఆహ్, అంటే మనకి చాలా తక్కువ టైమ్ అని కనిపిచ్చేది. అలా ఏదో ఉంటది ఒకటేదో. హ్మ్. సరిగ్గా హ్మ్. హ్మ్. తెలియట్లేదు. ఈవెన్ యాక్చువల్‌గా వీళ్ళు ఇక్కడ నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్ పొందిన వాళ్ళు గూడా, ఇక్కడ చనిపోయిందేమో 2 నిమిషాలు ఉంటది. వాళ్ళక్కడేమో 2 సంవత్సరాలు ఆ! గడిపేసొస్తారు. 15 సంవత్సరాలు అది. అది. గడిపేసొస్తుంటారు. అవును. యాహ్! అది. యాహ్! యాహ్! హ్మ్. ఓకే. సో, హ్మ్. ఆ విధంగా కూడా తీసుకోవచ్చు కదా! ఎక్స్‌పాండెడ్ టైమింగ్స్ అనుకుంటే. యెస్. యెస్ అక్క. హ్మ్. సో, మేబీ అలా రిలేట్ చేసుకుంటా అంటే దీన్ని చదివిన దానికన్నా చాలా సార్లు చదివితే మేబీ ఇట్ విల్ గెట్ ఆ! కనెక్టెడ్ అని అనిపిచ్చింది నాకు. యాహ్! 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 అంటే కొన్ని సార్లు మనకు అర్థం కాని పాయింట్ హ్మ్. ఒకసారి ఆ ప్రెజెంట్ మూమెంట్ అన్న దీంట్లోకొచ్చి దాన్ని మళ్ళీ చదివినప్పుడు మేబీ ఇట్ ఇట్ విల్ గివ్ యూ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లారిటీ ఆన్ ఇట్. హ్మ్. యెస్. యాహ్! అండ్ హ్మ్. కొన్ని సార్లు వీటి గురించి కంప్లీట్‌గా ఐడియా లేనప్పుడు చదివినప్పుడు ఒకలాగా అర్థమవుతుంటుంది. అండ్ కొంత యాహ్! ఎవరైనా చెప్పగా వేరే పుస్తకాల్లో చదవగా అర్థం చేసుకున్నప్పుడు మళ్ళీ చదివినప్పుడు ఒకలాగా అర్థమవుతుంటుంది గూడా అక్క. వెరీ ట్రూ. యెస్. యెస్. యాహ్! హ్మ్. ఓకే. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి పంపించండి. విల్ సీ టుమారో విల్ ట్రై నెక్స్ట్ షూర్. సెషన్‌లో విల్ ట్రై షూర్. టు నాకేమైనా తడితే డెఫినైట్లీ. వాయిస్ డెఫినైట్లీ. మెసేజ్ పెడతా గ్రూప్‌లో. షూర్ అక్క. తప్పకుండా. హ్మ్. థాంక్ యూ. ఓకే. యాహ్! ఓకే. We also show you visions as movies in your mind. These contain movement, progression, action, allowing you to see certain direction and certain relationship or container of energy is taking. Okay. When we show you the vision in action and moving towards the destination, everything is in relationship always. Everything is a container of energy. Everything is all at once. సో కొన్నిసార్లు ఏంటంటే విజన్స్ అంటే ఒక మూవీస్ లాగా గూడా చూపిచ్చేస్తూ ఉంటాము. ఏంటి అంటే అందులో చాలా ఒక యాక్షన్ ఉంటుంది. ఒక 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 దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకొక డెస్టినేషన్ వైపు మూవ్ అవుతున్నట్టుగా చూపిస్తూ ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారనమాట. అండ్ ప్రతి దానికి కూడా ఒక కనెక్షన్ ఉంటుంది. అండ్ ఒక రిలేషన్‌షిప్ ఉంటుంది. అండ్ ప్రతీది కూడా ఒక ఎనర్జీ కంటైనర్ అన్నట్టుగా చెప్తున్నారనమాట. మళ్ళీ మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి. వి ఆల్సో షో యూ విజన్స్ ఇన్ ద మూవీస్. యాస్ మూవీస్ ఇన్ యువర్ మైండ్. దీస్ కంటైన్ మూవ్‌మెంట్, progression and action allowing you to see the direction and a certain relationship or the container of energy it is taking. We show you the vision in action moving towards the destination. ఓకే. ఒక చోట మొదలయ్యి అదేంటంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ కింద తర్వాత ఓకే. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి జీవితంలో ఏదైనా ప్రశ్న ఉందనుకోండి. ఒక మార్గం ఏదైనా తీసుకోవాలని మనం భయపడుతూ, తటపటాయిస్తూ ఉన్నాము. దానికి ఆన్సర్ ఏంటో అర్థం కావట్లేదు. అప్పుడేంటి మనకి స్పిరిట్ గైడ్స్ మనకి తెలియజేయాలి అన్నారనుకోండి. మనం యూనివర్స్‌ని హెల్ప్ అడిగామనుకోండి. మన స్పిరిట్ గైడ్స్ చూపించవచ్చు. నువ్వు ఈ మార్గంలో వెళ్తే ఇదిగో ఈ విధమైన కాన్సీక్వెన్సెస్ జరిగి నువ్వు ఈ రకమైన డెస్టినేషన్ దగ్గర ల్యాండ్ అవ్వచ్చు. అని మనకి తెలియజేయొచ్చు కదా! అందులో ఎంత గొప్ప ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒక చిన్న మూవీలాగా మన ముందు ప్లే చేయొచ్చు. ప్రతి ఒక్క యాక్షన్ సీక్వెన్స్ అంటే దాని యొక్క కాన్సీక్వెన్స్ మనకన్నీ కూడా మనకి చాలా రిలేటెడ్‌గా మనకెంతో అర్థవంతంగా మనకు అర్థమయ్యేటట్టుగానే ఉంటూ ఉంటాయన్నమాట. So, when you see a vision in your mind's eye, you see an aspect of universe being communicated to you as guidance to help you move to your highest possibility of soul growth. అండ్ మీకేదైనా కనక ఒక విజన్ చూపిస్తున్నారు. మీ మైండ్స్ ఐలో అనంటే గనక ఒక్కటే విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి. యూనివర్స్ మీతో కమ్యూనికేట్ చేస్తుంది. దేనికోసం కమ్యూనికేట్ చేస్తుంది అంటే, మీ యొక్క సోల్స్ హైయెస్ట్ పొటెన్షియాలిటీ. ఆత్మ యొక్క పురోగతి ఎక్కడ అత్యధికంగా జరుగుతుందో, అటువైపు మనల్ని నడిపించటానికి మనకు కావాల్సిన మన ప్రోత్సాహకంగా ఉండేటువంటి మనకి అంటే సహాయపడేటువంటి ఒక చక్కటి విజన్‌ని మనకి చూపిస్తుంది మన మైండ్స్ ఐలో. When you learn from your vision is related to your consciousness, then the more you let go of the egoic concerns and distractions, the more clearly you can receive and interpret the visions, and the more easily you can follow them without fear and anxiety. సో ఎప్పుడైతే గనక మీరు విజన్స్ చూసేటప్పుడు ఎక్కువగా మీ యొక్క అంటే ఇప్పుడు మీరున్న పరిస్థితులు, అంటే మీరేదైతే మనం చాలా సార్లు ఏం చేస్తుంటాము, మన హృదయాన్ని పక్కన పెట్టేసి ఎక్కువగా లాజికల్‌గా, అనలిటికల్‌గా ఆలోచిస్తూ ఉంటాం. యాక్చువల్‌గా ఏంటంటే మన కాన్షియస్‌కి, సబ్‌కాన్షియస్ మైండ్‌కి మధ్య ఉండే తెర కూడా మన సబ్‌కాన్షియస్‌లోనే ఏముంటుంది? మన మనలో ఉన్న రూట్ కాజెస్ ఏంటి? అన్నిటి యొక్క రూట్ కాజెస్ ఏంటి? మన పాస్ట్ లైఫ్స్ ఏంటి? మన గత సంస్కారాలేంటి? అన్నీ కూడా మన సబ్‌కాన్షియస్ మైండ్‌లోనే ఉంటాయి.
ఈ రెండిటికి మధ్యలో ఉన్న వారధి ఏంటి అంటే అనలిటికల్ మైండ్ అన్నమాట. ఎప్పుడైతే అనలిటికల్ మైండ్ మనం ధ్యానం ద్వారా తొలగిపోతుందో, ఆ మాయ అన్న పొర ఎప్పుడైతే తొలగిపోతుందో ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. మన సబ్‌కాన్షియస్, అన్‌కాన్షియస్ మైండ్ ప్రతి దాన్ని కూడా తేటతెల్లంగా మనం చూడగలుగుతూ ఉంటాం అన్నమాట. సో ఏంటి అంటే మనం ఎప్పుడేదైనా ఏదైనా విజన్స్ చూసేటప్పుడు మన యొక్క కాన్షియస్‌నెస్ నుంచే ఈ విజన్స్ పుడుతున్నాయి అని మనకు అనిపించిందనుకోండి. అంటే నా అనలిటికల్ మైండ్ ఏవేవైతే ఓకే. నేను ఈ ఈ ఈ పని చేయాలనుకుంటున్నాను. దానికి ప్లాన్ ఏ ఇలా యేసుకున్నా, ప్లాన్ బి ఇలా యేసుకున్నా, ప్లాన్ సి ఇలా యేసుకున్నా. ఈ విషయాలే మీకు మైండ్‌లో కనబడుతున్నాయనుకోండి. ఇప్పుడు చూడండి నేను ఇందాక ఏమన్నా పింక్ ఎలిఫెంట్‌ని ఇమాజిన్ చేయండన్నా. వెంటనే వచ్చిందా లేదా తళుక్కున ఒక పింక్ ఎలిఫెంట్ మీ మైండ్ ఐలో ప్రదర్శింపబడిందా లేదా? సో, అలాగే ఒకవేళ మీ బుద్ధి నుంచి, మీ బుర్ర నుంచే పుడుతున్నటువంటి విజన్స్ అని మీకు అనిపిస్తుందనుకోండి. అప్పుడు అర్థం చేసుకోండి ఏంటంటే, మీ ఇగో చాలా డామినెంట్‌గా ఉంది అని అర్థం చేసుకొని, కాస్త ఇగోని కొంచెం పక్కన పెట్టడానికి మీరు ప్రయత్నించండి. ఆ డిస్ట్రాక్షన్స్‌ని, ఈగోయిక్ కన్సర్న్స్‌ని కొంచెం పక్కన పెట్టి ఏంటి అంటే క్లియర్‌గా మెసేజెస్‌ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. అండ్ ఎప్పుడైతే మనం ఆ విజన్స్ ఆ యూనివర్స్ నుంచి వచ్చే గనక ఆ విజన్స్‌ని గనక మనం తీసుకోగలిగిన నాడు, ఆ క్లియర్ కమ్యూనికేషన్‌ని మనం తీసుకోగలిగిన నాడు, ఎటువంటి భయం, ఎటువంటి యాంక్సైటీ లేకుండా ముందుకు చక్కగా సాగిపోవచ్చు. వెన్ యూ రిసీవ్ విజన్స్, దిస్ ఈస్ సంథింగ్ యూ కెన్ ప్రాక్టీస్ డైలీ అండ్ డ్యూరింగ్ ద డే. దీస్ ఆర్ ది గైడెన్సెస్ అరైవింగ్ టు యూ టు హెల్ప్ లైట్ యువర్ వే. సో, ఏవైనా విజన్స్ మీకొచ్చినియి అంటే గనక, ఇంకా విజన్స్ నాకు రావడం మొదలైంది అంటే గనక, ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. డేలో ప్రాక్టీస్ చేయండి. వాటెవర్ ఇట్ మైట్ బి. ఏ కాలంతో సంబంధం లేకుండా మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ విజన్స్‌ని చూడటం, ఆ గైడెన్స్‌ని రిసీవ్ జేసుకోవడానికి, యూనివర్స్ ఏం చెప్తుందో, మన యొక్క సోల్ యొక్క పొటెన్షియాలిటీ ఎటువైపు ఉందో, ఏ మార్గం వైపు వెళితే మన ఆత్మ పురోగతి బాగా జరుగుతుందో, అటువైపు నడవడానికి మరింత సిద్ధంగా ఉండండి. సో, ఏదైతే గైడెన్స్ మీకు ఈ యూనివర్స్ ఇస్తూ ఉందో, అది ఎప్పుడు కూడా వెలుగు వైపు మిమ్మల్ని నడిపించేదే. విజన్స్ షో అప్ మెసేజెస్ ఫ్రమ్ లైట్ టు లైట్ ద వే ఆఫ్ యువర్ సోల్ పాత్. సో, మన యొక్క ఆహ్, సోల్ పాత్‌లో మనల్ని నడిపించడానికి కావాల్సినటువంటి గొప్ప ఆధ్యాత్మిక మెసేజెస్‌ని మనకి ఈ విజన్స్ రూపంలో మనం అందుకుంటూ ఉంటాం అన్నమాట. సో, స్పిరిట్ గైడ్స్ అవ్వచ్చు, ఏంజెల్స్ కావచ్చు, వాళ్ళు మొట్టమొదట మనం కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించేది ఈ విజన్స్ రూపంతో అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఓకేనా? సో, దీనికి చివరగా ఉన్న ఎక్సర్‌సైజ్ ఏంటంటేనండి, కన్సిడర్ ఎ క్వెషన్ థట్ యూ వుడ్ లైక్ టు ఆస్క్ ద యూనివర్స్. క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్, రిలాక్స్. In the moment, a vision will arrive in your mind. Perhaps a memory, perhaps a symbol, perhaps as something else. How does this vision relate to your question? ఓకే. మీకు మనసులో ఒక క్వెషన్ మెదులుతుందండి. అండ్ మీరేదైతే యూనివర్స్‌ని అడగాలి అనుకుంటున్నారో, ఒక్కసారి కళ్ళు మూసుకొని, నెమ్మదిగా రిలాక్స్ అయ్యి, చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి, ఏ విజన్ మీ కళ్ళలో అంటే మీ మైండ్ ఐలో మెదులుతుందో, ఒక్కసారి దాన్ని చూడండి. ఏ సింబల్ వచ్చింది? ఏ మెమరీ వచ్చింది? ఇంకేదైనా వచ్చిందా? అసలు ఇది మీ క్వెషన్‌కి ఏ విధంగా రిలేటెడ్‌గా ఉంది అని ఒక్కసారి ఈరోజు మీరు ప్రయత్నించి చూడండి అని చెప్తున్నానండి. సో, బై దిస్ వి ఆర్ క్లోజింగ్ ఫర్ టుడేస్ సెషన్ మాస్టర్స్.